హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో స్టోరీ ఏంట్రా అంటే, మాయా క్యాస్టల్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. చూడని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా కానీ ఈ వీడియో చూడండి. ఆ ఫుల్ వీడియో పార్ట్ 1 వీడియో కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఈ స్టోరీ వినేవాళ్ళు కంటిన్యూ స్టోరీ వినేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు స్టోరీ వినేసి వెళ్ళి ఆ వీడియోనైతే చూడండి, మీకు అర్థమవుతుంది. దీని స్టోరీ ఏంట్రంటే, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకొచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడ తమిళనాడు సంథింగ్ ఏరియాలో ఇస్త్రీ పెట్టె సారీ ఐరన్ చేసే వాళ్ళ డాటర్‌ని బ్రిటిష్ వాళ్ళ అబ్బాయి ప్రేమించినాడు. ప్రేమించి లవ్ చేసుకున్నారు. రిలేషన్‌షిప్ ఒక 3 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా వెళ్ళింది. తెలియకుండగా వీళ్ళింట్లో, వాళ్ళింట్లో తెలియకుండా 1 ఇయర్ దాటి వెళ్ళిందంట రిలేషన్‌షిప్. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిందని దాన్ని కూడా సంథింగ్ ఏమో చేసి అబార్షన్ చేసుకొని క్లియర్ చేసుకున్నారు. తర్వాత ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి తెలిసిపోయి, బ్రిటిష్ వాళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయినంక ఇంక వద్దు అది ఇది అని చెప్పి గొడవలు పెట్టుకొని నిలిపేసినారు. నిలిపేసి కొన్నాళ్ళు ఉండిన తర్వాత ఏమైనా జరిగిందంటే, ఆ బ్రిటిష్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి తరపు నుంచినే ఈ అమ్మాయినైతే చంపేస్తారనమాట. చంపేసినంక ఏం జరిగిందో తెలుసా? చంపేసినారు. ఆటికి స్టోరీ అయిపోలేదు. దాని రివెంజ్ ఎలా ఉందనేది ఇప్పుడు అర్థమైతుంది మీకి. అది ఎలా అంటే, ఎవరైనా కూడా చనిపోయిన తక్షణమే ఆత్మ ఆక్రోషంగా ఉండి పగ తీర్చుకుంటుంది. కానీ ఇది అలా చేయలేదు. ఈ మాయ అనే అమ్మాయి అలా చేయలేదు. కరెక్ట్‌గా 4 ఇయర్స్ గ్యాప్ తీసుకుంది. ఇద్దరు బేబీస్ అంట. ఆ అబ్బాయికి తర్వాత మ్యారేజ్ చేసేసినారు. ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ అయిన తరువాత ఏం జరిగిందంటే, ఒక్కసారిగా అనుకోకుండగా మొత్తం బిల్డింగ్ మొత్తము బ్లాస్ట్ అయినట్లు చేసింది. అది ఏం బ్లాస్ట్ అయిందంటే గ్యాస్ సిలిండరు. గ్యాస్ సిలిండరు ఒకటి కాదు, సరౌండింగ్ ఒకటి బ్లాస్ట్ అయితేనే వేరే వేరే మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోతుంది. సో, అట్లా బ్లాస్ట్ చేసి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని అయితే చంపేసిందనమాట. దీని గురించి వాసు అడుగుతుంటే రిప్లై వస్తా ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ రిలేటెడ్ వీడియోలో ఉంది. చాలా భయంకరంగా, అంటే ఒక ఆహ్, ఇష్టం లేని దాని మాదిరిగా ఒకతర పొగరుగా రిప్లై ఇస్తారు చూడు. అట్లా ఉందయితే వీడియో అయితే. నాకైతే ఫుల్ అర్థమైంది. అదంతా ఎందుకు లాగ్ అవుతుందని చెప్పి నేనైతే కట్ చేసేసినాను. ఆ వీడియో అయితే మీరు కంపల్సరీ చూడండి. మీకు అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్నారంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. అది, అది జరిగింది. ఇది దాని స్టోరీ అయితే. ఇంకా కంటిన్యూ ముందు ఇంకేం జరుగుతుందో చూసేద్దాం. లేట్ చేయకుండా మనము పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బై బై.